హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప ఇంట్లో జరిగిన దాన్ని బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన దీప అయితే తన కన్నీళ్ళను దోచుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్, ఎందుకు దీపాన్ని కన్నీళ్ళని ఆపేసుకుంటున్నావు? నా కోసం ఆపేసుకుంటున్నావా? అవసరం లేదు, నీకు ఎంత ఏడవాలి అనిపిస్తే అంత ఏడ్చుకోవచ్చు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ని చూసి, మీరు తప్పు చేశారు బాబు అని చెప్పేసి అంటుంది. ఎందుకు దీప తప్పు చేశాను? నేను మా తాతయ్యతో అలా మాట్లాడడం తప్ప ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న దీప అయితే, అవును బాబు తప్పే. మీ అమ్మగారికి పుట్టింటికి వెళ్ళాలని కోరిక ఎంత ఉందో మీకు తెలుసు. అలాంటిది ఇప్పుడు మీరు ఆ కోరికను మీరే కిందగా జారేశారు. మీకు ఆ విషయం తెలుస్తుందా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, మా నాన్న రెండో పెళ్లి చేసుకోకపోతే మా అమ్మ పుట్టింట్లోనే ఉండేది కదా, ఆ తప్పు నేను చేశానంటున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే, నా మెడలో పడవలసిన తాయి జోష్న మెడలో పడి ఉంటే ఈ పాటికి అందరూ చాలా సంతోషంగా ఉండేవారు కదా బాబు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, అలా ఎందుకు అనుకుంటున్నావు? జోష్న మన వెనకాల పడి మనల్ని హింసించకుండా ఉంటే మనం ఇంకా ముందే వెళ్ళేవాళ్ళమేమో. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఆగిపోయామని అంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, లేదు బాబు, మీరు తప్పు చేశారు. మీరు మీ తాతయ్యతో అలా మాట్లాడి ఉండకూడదు. మీరు మీ తాతయ్యతో సరిగ్గా మాట్లాడి ఉంటే మీరు మీ అమ్మగారు మీ తాతయ్య గారి ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఉండేవారు అని చెప్పేసి అంటూ